Hi everyone, this is Srikanth Srinivas Rajnikant. Welcome to my channel and welcome to my tutorial. ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ హౌ టు సబ్మిట్ కాపీరైట్ స్ట్రైక్. ఎవరైనా మీ వీడియోని కాపీ కొట్టారా? సో కాపీ కొట్టినప్పుడు మీరు కాపీరైట్ స్ట్రైక్ వేద్దాం అనుకున్నారు. రీసెంట్గా నాకు ఏమైందంటే నా వీడియోని వేరే ఛానల్ అతను యాజ్ టీస్గా కాపీ చేశాడనమాట, రీఅప్లోడ్ చేసుకున్నాడు తన ఛానల్లో. అప్పుడు నేను కాపీరైట్ స్ట్రైక్ వేద్దామని అనుకున్నాను. సో ఈ కాపీరైట్ స్ట్రైక్ ఎలా వేయాలి ఏంటి అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేశాను. సో దాని గురించి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. లెట్స్ స్టార్ట్ ట్యూటోరియల్ ఫస్ట్. ముందుగా మీరు మీ బ్రౌజర్ ఓపెన్ చేసి యూట్యూబ్ కాపీరైట్ స్ట్రైక్ సబ్మిట్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టగానే మీకు ఇక్కడ ఫస్ట్ లింక్ వచ్చింది కదా, సబ్మిట్ ఏ కాపీరైట్ టేక్ డౌన్ నోటీస్ అని చెప్పి. ఇక్కడ మీదంతా ఒకసారి చదవండి. మీరు ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ సబ్మిట్ ఏ కాపీరైట్ కంప్లైంట్ అని చెప్పి వచ్చింది. సో దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని అది సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ కాపీరైట్ నోటిఫికేషన్ వాట్ ఈస్ ద ఇష్యూ అని అడుగుతుంది. సో నా కంటెంట్ వేరే వాళ్ళు పెట్టారు కాబట్టి నేను ఏం చేస్తానంటే కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్ సమ్వన్ కాపీడ్ మై క్రియేషన్ అని చెప్పి అది సెలెక్ట్ చేసుకుంటాను. దాని తర్వాత ఇక్కడ హూ ఈస్ ఎఫెక్టెడ్ అని అడుగుతుంది. నేను ఐఎమ్ అని చెప్పి సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ వీడియో టు బి రిమూవ్ యూఆర్ఎల్. సో ఇక్కడ వీడియో టు బి రిమూవ్డ్ యూఆర్ఎల్ అడుగుతుంది. సో నేను ఇప్పుడు మీకు చూపించడానికి ఏదో ఒక యూఆర్ఎల్ నేను ఇప్పుడు పేస్ట్ చేస్తాను. సో నేను ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తాను. ఇప్పుడు ఎవరైతే మీ వీడియోని కాపీ కొట్టారు కదా, సో ఆ కాపీ కొట్టిన లింక్ ఉంటుంది కదా, ఆ లింక్ సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ పేస్ట్ చేయాలి. నేను ఇప్పుడు మీకు శాంపుల్గా చూపించడానికి ఏదో ఒక లింక్ ఇక్కడ పెట్టాను. ఇక్కడ ఇంకో ఆప్షన్ ఏంటంటే మై వీడియో వాజ్ రీఅప్లోడెడ్ బై అనదర్ యూజర్. సో నా వీడియో వేరే వాళ్ళు యూజ్ చేశారు కాబట్టి నేను ఇది సెలెక్ట్ చేసుకుంటాను. దాని తర్వాత ఇక్కడ ద ఒరిజినల్ వీడియో యూఆర్ఎల్, అంటే ఇప్పుడు నేను నా వీడియోని అప్లోడ్ చేశానని చెప్పాను కదా, ఆ లింక్ ఉంటుంది కదా, ఆ లింక్ అనేది ఇక్కడ పేస్ట్ చేయాలి. నేను మీకు ఇది చూపించడానికి జస్ట్ ఇక్కడ శాంపుల్గా వేరే లింక్ ఇచ్చాను. అండ్ ఇక్కడ వేర్ డస్ ద కంటెంట్ అపియర్, అంటే కంటెంట్ ఎంతవరకు ఉంది, ఎంటైర్ వీడియో ఉందా, టైమ్ స్టాంప్స్ ఉందా అంటుంది. టైమ్ స్టాంప్స్ అంటే ఈ డ్యూరేషన్ నుంచి ఈ డ్యూరేషన్ వరకు, లైక్ 1 minute నుంచి 2 minutes వరకు ఉంటే అలా మీరు సెలెక్ట్ చేసుకోవాలి టైము. నాది ఎంటైర్ వీడియో ఉంది కాబట్టి నేను ఎంటైర్ వీడియో సెలెక్ట్ చేసుకున్నాను. దాని తర్వాత ఇంకో యాడ్ అనదర్ వీడియో అని ఉంది. సో ఇంకో స్ట్రైక్ అంటే ఇంకో వేరే స్ట్రైక్ కూడా మీరు అప్లై చేద్దాం అనుకుంటే ఇంకో యూఆర్ఎల్ పెట్టాలి. అండ్ ఇక్కడ కాపీరైట్ సబ్మిట్ చేయడానికి వాళ్ళు కొన్ని డీటెయిల్స్ అడుగుతారు. ఈ డీటెయిల్స్ మాత్రం మనం కరెక్ట్గా ఇవ్వాలి. ఇక్కడ ఏంటంటే ఓనర్ నేమ్, కాపీరైట్ ఓనర్ నేమ్. సో నా పేరు నేను ఇస్తున్నాను, ఇక్కడ మీ పేరు ఇవ్వాలి. దాని తర్వాత అథారిటీ టు మేక్ కంప్లైంట్, సో శ్రీనివాస్ సార్ ఇచ్చాను కదా. నెక్స్ట్ అథారిటీ టు మేక్ కంప్లైంట్, నేను ఓనర్ని కాబట్టి ఓనర్ అని ఇస్తున్నాను. అండ్ సెకండరీ ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది. సో నాకు వేరే ఈమెయిల్ అడ్రస్ ఉంది, సో నేను అది ఇస్తున్నాను. సో మనం సబ్మిట్ చేయాలి అంటే ఇన్ని డీటెయిల్స్ రాయాలన్నమాట. అండ్ ఇక్కడ యువర్ ఫుల్ లీగల్ నేమ్, సో ఒకటే నేము అన్ని ప్లేస్లో ఇవ్వండి. అండ్ ఇక్కడ మీ స్ట్రీట్ అడ్రస్, సిటీ, పోస్టల్ కోడ్, ఫోన్ నెంబరు ఇదంతా ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ బై చెకింగ్ ద ఫాలోయింగ్ బాక్సెస్, సో ఈ బాక్సెస్ అన్నిటిని మనం చెక్ చేయాలి. సో మీరు ఒకసారి చదవండి. చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఫుల్ నేమ్, డిజిటల్ సిగ్నేచర్. సో పైన ఏదైతే నేమ్ ఇచ్చారో మళ్ళీ ఇక్కడ కూడా కింద కూడా అదే ఇవ్వండి. ఇక్కడ పైన ఈ నేమ్ ఇచ్చాను కదా, ఇక్కడ ఏ నేమ్ ఇచ్చారో ఇక్కడ కూడా అదే నేమ్ ఇవ్వాలి. ఇచ్చేసిన తర్వాత ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని సెలెక్ట్ చేసి సబ్మిట్ ఏ కంప్లైంట్.
ఒక్కసారి మనం సబ్మిట్ కొట్టిన తర్వాత మనకు యూట్యూబ్ నుంచి ఒక మెయిల్ అనేది వస్తుంది. అది ఎలా అంటే థ్యాంక్ యూ ఫర్ సబ్మిషన్, ఇట్ ఈస్ అండర్ రివ్యూ అని చెప్పేసి వస్తుంది. సో మనం కాపీరైట్ స్ట్రైక్ రిక్వెస్ట్ పెట్టాం కదా, సో యూట్యూబ్ అనేది రివ్యూ చేసుకుంటుందన్నమాట. అంటే ఇది నిజంగానే వీడియో వేరే వాడు కాపీ కొట్టాడా లేదా, లేకుంటే నేనే బై మిస్టేక్లో ఏదో పంపించానా లేదా అని చెప్పి వాళ్ళు చెక్ చేసుకుంటారు. సో చెక్ చేసుకోవడానికి వాళ్ళు కొంచెం టైం తీసుకుంటారు, లైక్ 1 or 2 days. నాకు 2 days టైం పట్టింది. సో మనకి ఇట్లా మెయిల్ పంపిస్తారనమాట. ఆ మెయిల్లో ఇలా వస్తుంది, ఇట్ ఈస్ అండర్ రివ్యూ అని చెప్పి. కింద మనం ఏదైతే డీటెయిల్స్ ఇచ్చామో ఇక్కడ కాపీరైట్ ఓనర్ నేమ్ ఇదంతా డీటెయిల్స్ అన్నీ వస్తుంది. అండ్ ఒక 2 days తర్వాత రివ్యూ అయిపోయిన తర్వాత, అంటే ఇప్పుడు మనది వ్యాలిడ్ రీజన్ అనుకోండి, యూట్యూబ్ అనేది మనం స్ట్రైక్ చేసాం కదా, సో వాడి వీడియో అనేది రిమూవ్ చేస్తుందన్నమాట. అప్పుడు రిమూవ్ చేసిన తర్వాత మనకి ఇలా మళ్ళీ మెయిల్ వస్తుంది. అది ఎలా అంటే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ నోటిఫికేషన్, ద కంటెంట్ హ్యాస్ బీన్ రిమూవ్డ్ అని చెప్పి మనకి ఇలా మెయిల్ వస్తుందన్నమాట. అంటే సక్సెస్ఫుల్గా నా వీడియోని వేరే వాడు కాపీ కొట్టాడు కదా, సో అది రిమూవ్ అయిపోయిందని చెప్పి మనకి ఇలా యూట్యూబ్ అనేది మెయిల్ పంపిస్తుంది. అండ్ ఎవడైతే మన వీడియోని కాపీ కొట్టాడో ఆ వీడియో URL ఓపెన్ చేస్తే అక్కడ ఏమొస్తుందంటే దిస్ వీడియో ఈజ్ నో లాంగర్ అవైలబుల్ డ్యూ టు కాపీరైట్ క్లెయిమ్ బై శ్రీనివాస్ చారి. అంటే నేను క్లెయిమ్ చేశాను కాబట్టి మన పేరు ఇలా వస్తుందన్నమాట. ఇది ఒక 1 day చూపిస్తుంది. దాని తర్వాత అసలు ఇది కూడా ఆ వీడియో కూడా కనపడదు. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు ఇది బాగా నచ్చిందని అనుకుంటున్నాను, బాగా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను మన వీడియోస్ని వేరే వాళ్ళు ఎవరు కాపీ కొట్టారు, సో అది ఎలా తెలుసుకోవాలి దాని గురించి నేను ఒక వీడియో చేస్తాను. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్